ఫస్ట్ క్వశ్చన్, సీత సరిగ్గా చదవడం లేదు అని తల్లి శిక్షించింది. అప్పుడు సీత ఆ కోపాన్ని తన చెల్లెలి మీద చూపించింది. ఇది ఏ రక్షక తంత్రం? ప్రతిగమనం, పరిహారం, హేతువాద వివరణ, విస్థాపనం. ఆన్సర్ ఈస్ విస్థాపనం. సెకండ్ క్వశ్చన్, పరీక్ష సరిగ్గా రాయకపోవటకు కారణం అడగగా పరీక్షల వలన ఉపయోగం లేదు అనే కుర్రవాడు ఉపయోగించే రక్షక తంత్రము. హేతుకీకరణము, ప్రక్షేపణము, పరిహారము, విస్థాపనము. ఆన్సర్ ఈజ్ హేతుకీకరణము. థర్డ్ క్వశ్చన్, పెద్దవారు పరిస్థితులను ఎదుర్కొనలేక చిన్నపిల్లలు లాగా ప్రవర్తించడాన్ని ఇలా అంటారు. పరిహారము, దమనం, తాదాత్మీకరణం, ప్రతిగమనం. ఆన్సర్ ఈజ్ ప్రతిగమనం. నల్లపిల్ల అని అందరూ వెక్కిరించిన అమ్మాయి ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రంకు చెందినది? ప్రక్షేపణం, పరిహారం, తాదాత్మీకరణం, దమనం. ఆన్సర్ ఈజ్ పరిహారం. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక తండ్రి తాను ఐపీఎస్ అధికారి కాలేకపోయినా తన కుమార్తె దాన్ని సాధిస్తే తానే దాన్ని సాధించినట్లు తృప్తి చెందుతాడు. ఇది ఏ రకమైన రక్షక తంత్రం? హేతువాదం, తాదాత్మీకరణం, ప్రక్షేపణ, స్వైరకల్పన. ఆన్సర్ ఈస్ తాదాత్మీకరణం. సిక్స్త్ క్వశ్చన్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ప్రయత్నించిన వ్యక్తి తాను సాధించిన సెకండరీ గ్రేడ్ పోస్టుతో తృప్తి పడుట. పరిహారం, ప్రక్షేపణ, ప్రతిగమనం, తాదాత్మీకరణం. ఆన్సర్ ఈజ్ పరిహారం. సెవెంత్ క్వశ్చన్, వ్యక్తి తన ప్రవర్తనకు నిజమైన కారణాలకు బదులు ఇతర కారణాలను సూచించుటను ఏమంటారు? పరిహారం, ప్రక్షేపణం, ప్రతిగమనం, హేతుకీకరణం. ఆన్సర్ ఈజ్ హేతుకీకరణం. ఎయిత్ క్వశ్చన్, కుంటి అబ్బాయి అని అందరిచే వెక్కిరించబడిన అబ్బాయి బ్యాంక్ ఆఫీసర్గా ఎంపిక కావడాన్ని ఏ రక్షక తంత్రంగా భావిస్తారు? హేతుకీకరణం, ప్రక్షేపణం, దమనం, పరిహారం. ఆన్సర్ ఈజ్ దమనం. నైన్త్ క్వశ్చన్, డాక్టర్ను కాబోయి యాక్టర్ను అయ్యాను అనే సినీ తారలు కింది రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తారు. విస్థాపనము, ప్రక్షేపణం, తాదాత్మీకరణము, పరిహారము. ఆన్సర్ ఈజ్ పరిహారము. 10th క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఆన్సర్ చెప్తున్నా. అందని పళ్ళు పుల్లన అంటే హేతుకీకరణం. చిన్న పిల్లవాడిలా ఏడవడం అంటే ప్రతిగమనం. అత్త మీద కోపం దుత్త మీద చూపటం అంటే విస్థాపనం. తను సాధించలేనిది తన పిల్లలచే సాధింపచేసేది తాదాత్మీకరణం.